శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎవరైతే మొన్న స్వర్గస్థులు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారో మాగంటి గారు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక ఉప ఎన్నిక అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీనే ఉంది. అక్కడ ఏందంటే ఫిరోజ్ ఖాన్‌ని కంటెస్ట్ చేస్తా అని చెప్పేసి, లేపోతే అక్కడ వచ్చేసరికి మాజీ క్రికెటర్ హజారుద్దీన్ కూడా కంటెస్ట్ చేస్తా అని చెప్పేసి, ఇంకా రకరకాల పేర్లు మనకు బయటికొస్తుంది. తలా తోక లేని పేపర్ ఏందంటే, ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి కేటీఆర్ గారి భార్య అక్కడ కంటెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయితుంది. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు అనే ఒక క్వెషన్ మార్క్ రైజ్ అవుతుంది ఇప్పుడు. అయితే మనకొస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే కొన్ని కథనాల ప్రకారం మనకి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి మనకి ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. ఒకరి పేరు వచ్చేసరికి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి గారి పేరు, ఇంకొక పేరు వచ్చేసరికి 5 బ్రాండ్ ఎంపీ కంటెస్టెంట్ మాధులత గారి పేరు. సో మనకి లంకల దీపక్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకుంటా పోతే వారు ప్రజా సంగ్రామ యాత్రలో చేశారు. అండ్ వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ షిఫ్ట్ అయ్యారు. మన జనాల్లో కూడా చాలా వాళ్ళకి ప్రాబల్యం ఉంది. వారికి అక్కడ మాస్ ఓటర్స్ వాళ్ళకి అబ్బులు చేసుకోగలరు. అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉన్న మాస్ క్యాంపెయిన్ అక్కడికి ఆయనకి ఫ్లెచింగ్ చేసి అక్కడ గెలిచే ఛాన్స్ ఉందనేసి మనం అనుకుందాం. దాని తర్వాత ఇప్పుడు మాధవలత గారు వచ్చేసరికి ఇప్పుడు అక్కడ కంటెస్ట్ చేస్తే అక్కడ ఎలా ఉండబోతుంది సినారియో. కేంద్రం నుంచి ఆల్రెడీ మాధవలతకి గ్రీన్ సిగ్నల్ ఉంది. ఏంటంటే మొన్న రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం, ఏదైతే పాదబస్తీలో ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో తను వెళ్ళేసి డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళేసి భయ్యా మీరు కబ్జా చేశారని చెప్పేసి వారు డేర్గా ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం, కొన్ని మీడియా ద్వారంగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మాధవలత గారికి ఇక్కడ కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లంకల దీపక్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి మనం టాలీ చేసుకుందాం ఫ్రెండ్స్. లంకల దీపక్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేసరికి వెల్ నోన్ పర్సన్ అండ్ మాధులత గారు వచ్చేసరికి ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్. ఇక్కడ ఇద్దరికి మన సుపరిచితమే ఈ ప్రజలు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లంకల దీపక్ రెడ్డి గారు ఈ పోల్ మేనేజ్మెంట్లో ఏమైనా వెనక తగ్గే ఛాన్స్ ఉందా, వారు తగ్గరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మాధులత గారు కూడా తగ్గరు. ఎందుకంటే బోత్ ఆర్ ఫైనాన్షియల్లీ గుడ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. జూబ్లీస్ పరంగా ఇక్కడ ఓటర్స్ అంటే ఇక్కడ కార్యకర్తలు ఎవరి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి సపరేట్ ఫాలోయింగ్ ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మాధులత గారు వచ్చేసరికి ఆల్రెడీ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సికింద్రాబాద్లో కంటెస్ట్ చేసి 3.5 లక్షల ఓట్లు తను పోల్ చేసుకుంది లాస్ట్ ఎలక్షన్స్లో. సో తన ఓటు ఎలా మలుచుకుంటుందో, తను ఏ రకంగా చేయగలదో మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి ఎక్కువ అగ్రెసివ్గా వెళ్తారా, లంకల దీపక్ రెడ్డి గారు కొంచెం ఏంటంటే అజాత శత్రువు అనేసి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాధులత గారు వచ్చేసరికి వారు అగ్రెసివ్గా డీల్ చేస్తారు. ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి గారు వచ్చేసరికి కూల్ అండ్ కామ్గా ఆయన, ఇక్కడ మాధవలత గారు వచ్చేసరికి వారు ఎక్కడంటే అట్లా ఏంటంటే కంప్లీట్ మాస్ క్యారెక్టర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ లంకల దీపక్ రెడ్డి గారికి ఇక్కడ పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉందా అంటే ఉందని చెప్పుకోవచ్చు. మాధవలత గారికి ఉందా అంటే మనం ఎలక్షన్ ఒకవేళ కంటెస్ట్ చేస్తే దాని తర్వాత మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బీజేపీ నుంచి ఉండబోయేది లంకల దీపక్ రెడ్డినా మాధవలతన అనేది ఒక క్వశ్చన్ మార్క్. లంకాల దీపక్ రెడ్డి గారు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది, కార్యకర్తలతోని వారికి ర్యాపోతోని ఇక్కడ సీట్ వారికి వచ్చే ఛాన్స్ ఉందా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మాధవలత గారు కంటెస్ట్ చేస్తే ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలిచే ఛాన్స్ ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఇప్పుడు మాధవలత గారు నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ 9వ నెంబర్లో వెళ్తున్నారు. 9 అంటే మనం చెప్పుకోవచ్చు ఏందో దాని సింబల్. 9 వచ్చేసరికి అమ్మవారి లక్కీ నెంబర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మాధవలత గారు ఇక్కడ 9వ నెంబర్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే అమ్మవారి భక్తుడు లంకల దీపక్ రెడ్డి గారు వెళ్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇక్కడ హజారుద్దీన్ లేకపోతే ఇంకోటి వచ్చేసరికి ఫిరోజ్ ఖాన్కి టికెట్ వస్తే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అక్కడ క్యాండిడేట్ ఎవరైతే, ఇక్కడ బీజేపీ నుంచి వీరిద్దరైతే ద టఫెస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ని అక్కడ సిటీలో వాళ్ళకి ఆల్రెడీ కార్పొరేటర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్లెచింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. బీజేపీకి కూడా అక్కడ కార్పొరేటర్స్ ఉన్నారు. అండ్ ఎందుకు మెయిన్ ఇష్యూ అంటే అక్కడ హైడ్రా అని చెప్పడం, ఆ హైడ్రా వల్ల ఇక్కడ కామన్ పీపుల్ సఫర్ అయ్యారు కాబట్టి ఆ కామన్ పీపుల్ వల్ల కొంచెం వారికి ఓట్స్ అనేది శాతం అనేది తగ్గుతుందేమో అనేసి ఒక డౌట్ ఉంది వాళ్ళ మీద. కాంగ్రెస్ అయితే ఈసారికి అక్కడ గెలిచే ఛాన్స్ ఉందా లేదా అని చూసేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి అక్కడ మాగంటి గారు వచ్చేసరికి చౌదరీస్ కమ్యూనిటీ నుంచి ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కంటెస్ట్ చేస్తే అక్కడ మనం చెప్పలేము. ఎందుకంటే అది చౌదరీస్ బెల్ట్ ఏరియా కాబట్టి, చౌదరీస్ బెల్ట్ ఏరియాలో అక్కడ ఆల్రెడీ గెలిచారు కాబట్టి మాగంటి గారు
అక్కడ మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎక్కడ ఓట్ పోలరైజేషన్ ఎట్లా పడుతదో, క్యాస్ట్ పరంగా పడతాయా? బీఆర్ఎస్ అదేమన్నా అస్త్రంగా మార్చేసి అక్కడ చౌదరీస్‌నేమన్నా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? అండ్ ఇక్కడ బీజేపీ గూడా వేరే జిల్లాల నుంచి ఇక్కడ చౌదరి కమ్యూనిటీ నుంచి ఇక్కడ తీసుకొచ్చి బీజేపీ నుంచి ఏమైనా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? అని గూడా మనం చెప్పుకోవచ్చు. సో, ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ అయిన తర్వాత మనం ఎవరిక్కడ క్యాండిడేట్ అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత వారి బలబలాలేంది? వాళ్ళ అపోజిట్ టీమ్ ఎలా ఉన్నారు? దాని గురించి గూడా మనం చిన్న విశ్లేషణ చేసుకుందాం. అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ పార్టీ ఏ పార్టీ అయితే డిక్లేర్ చేస్తుందో టికెట్స్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుంది? ఇక్కడ కాంగ్రెస్ హైడ్రా వల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? లేకపోతే కాంగ్రెస్ ఇక్కడ గిట్టినయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఇక్కడ సింపతి బేస్ చేసుకొని అదే సీటు వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉందా? బీజేపీకి ఏమైనా ఇక్కడ ఫ్లెచ్చింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? మాధవీలత గారు గెలుస్తారా? లేకపోతే లంకా దీపక్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తే వాళ్ళకేమన్నా ఛాన్స్ ఉందా? లకాల దీపక్ రెడ్డి గారైనా లేకపోతే మాధవీలత గారికైనా ఇక్కడ నిలబడితే వీళ్ళు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పగలరు. లకాల దీపక్ రెడ్డి గారికి ఇస్తే బెటరా? మాధవీలత గారికి ఇస్తే బెటరా అని చెప్పేసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. కాంగ్రెస్ నుంచి హజారుద్దీన్ గారికి ఇస్తే బెటరా? ఫిరోజ్ ఖాన్ గారికి ఇస్తే బెటరా? అది కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ పొలిటిక్ న్యూస్ గురించి మనకి వెంటనే అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.